ఆయన పక్కా మాస్ లీడర్. సొంత పార్టీ నేతలను పొగడాలన్నా పక్క పార్టీ నేతలను తిట్టాలన్నా ఆయన స్టైలే వేరు. అధికారంలో ఉన్నప్పుడు హైదరాబాద్లో ఆయన హల్చల్ మామూలుగా ఉండేది కాదు. ఇప్పుడు అధికారం పోవడంతో ఆ మాజీ మంత్రి పూర్తిగా సైలెంట్ అయ్యారు. అధికార పార్టీలోకి జంప్ అవుదామని చూస్తున్న వాళ్ళు డోర్లు ఓపెన్ చేయడం లేదు. పోనీ కనీసం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలోకి పోదామంటే అక్కడ కూడా వర్కౌట్ కావడం లేదు. ఇప్పుడు ఉన్న పార్టీలో ఉండలేక ఏ పార్టీలోకి వెళ్ళాలా అని తెగ ఆలోచిస్తూ ఉన్నారు. ఇంతకీ ఆ మాస్ లీడర్ ఎవరు? మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి. తెలుగు రాష్ట్రాల్లో ఆయన పేరు తెలియని వారు ఉండరు. పాలిటిక్స్ లో ఆయన స్టైలే డిఫరెంట్. మిగతా నాయకులకు కొంత భిన్నంగా తన వ్యవహార శైలి ఉంటుంది. ఆయన స్పీచ్ ఇస్తుంటే నవ్వులే నవ్వులు. స్టేజ్ మీద ఎవరు ఉన్నా పట్టించుకోరు. తాను చెప్పాల్సింది చెబుతుంటారు. ఒక రకంగా ఆయన వాగ్దాటితోనే ఇటు జనాలను అటు లీడర్లను ఆకట్టుకుంటారని టాక్. పాలమ్మిన పూలమ్మిన కష్టపడిన ఫేమస్ అయినా అని చాలా వేదికల్లో మల్లారెడ్డి అదరగొట్టారు. కానీ గత కొద్ది నెలలుగా తన పాత స్టైల్ కు భిన్నంగా మల్లారెడ్డి ఉంటున్నారు. గతంలో మంత్రిగా ఉన్నప్పుడు ఏ కార్యక్రమం జరిగినా హల్చల్ చేసేవారు. ఫుల్ జోష్ లో ఉండేవారు. కానీ ఏమైందో ఏమో కానీ ఇప్పుడు పూర్తిగా డల్ అయ్యారని మల్లారెడ్డి అనుచరులే చెప్పుకుంటున్నారు. మా మల్లారెడ్డి సార్ అప్పట్లో మస్తు హవా చూపించటోడు, ఇప్పుడు కామ్ గా అయిపోయిండు. మాకు ఇది ఏమాత్రం నచ్చట్లే అని మల్లారెడ్డి ఫాలోవర్స్ చెవులు కొరుకుంటున్నారు. అయితే మల్లారెడ్డి సైలెన్స్ వెనుక ఉన్న కారణాలేంటా అని ఆరా తీస్తే ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. బీఆర్ఎస్ అధికారం కోల్పోవడం ఒకటైతే తన ఆస్తులపై వరుసగా జరుగుతున్న దాడులు మల్లారెడ్డిని కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయట. ఇప్పటికే మల్లారెడ్డి కాలేజీలకు సంబంధించిన కొన్ని అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. మరికొన్నింటిని కూల్చడానికి అధికారులు సిద్ధపడుతున్నారు. ఎన్నో ఏళ్లుగా విస్తరించుకున్న వ్యాపార సామ్రాజ్యానికి ఇప్పుడు కష్టాలు వస్తుండటంతో మల్లన్న ఆందోళనలో ఉన్నట్టు తెలిసింది. అంతేకాదు ఆయన కుటుంబ సభ్యులకు చెందిన ఆస్తులకు కూడా నోటీసులు వస్తుండటంతో ఏం చేయాలో తోచక మల్లన్న మస్తు పరేషాన్ అవుతున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ సమస్యల నుంచి గట్టెక్కాలంటే పార్టీ మారడమే సరైందని మల్లారెడ్డి భావిస్తున్నారట. కానీ ఆయనకు ప్రస్తుతం బ్యాడ్ టైం నడుస్తున్నట్లుంది. అధికార కాంగ్రెస్ లో చేరుదామని మల్లారెడ్డి భావించినా ఆ పార్టీ నేతలు పెద్దగా పట్టించుకోలేదట. మల్లారెడ్డి రాకను హైదరాబాద్ పరిధిలోని చాలా మంది ఎమ్మెల్యేలు వ్యతిరేకిస్తున్నారట. మరీ ముఖ్యంగా మైనంపల్లి హనుమంతరావు మల్లారెడ్డిని ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ లోకి రానిచ్చే పరిస్థితి లేదని భీష్మించి కూర్చున్నారట. దీంతో కాంగ్రెస్ లో మల్లారెడ్డి ఎంట్రీకి డోర్లు క్లోజ్ అయ్యాయి. కాంగ్రెస్ లో అవకాశం లేకపోవడంతో మరో ఆలోచన చేస్తారట మల్లారెడ్డి. కేంద్రంలో అధికారంలో బీజేపీ ఉన్నందున బీజేపీకి వెళితే కనీసం తమ వ్యాపారాలకైనా ఇబ్బంది ఉండదని ప్లాన్ చేశారు. కానీ అది కూడా మల్లారెడ్డికి వర్కౌట్ కాలేదు. ఢిల్లీలో ఇటు కాంగ్రెస్ అటు బీజేపీ పార్టీలకు చెందిన పెద్దలతో రాయబారం నడిపినా పెద్దగా ఫలితం లేకుండా పోయిందట. దీంతో మల్లారెడ్డి మరింత ఆందోళనకు గురవుతున్నారట. మరోవైపు హైడ్రా పేరుతో హైదరాబాద్ లో అక్రమ నిర్మాణాలపై బుల్డోజర్లు బుసలు కొడుతున్నాయి. ఈ బుల్డోజర్లు తన వరకు వస్తే పరిస్థితి ఏంటా అని మల్లారెడ్డి దిగులు చెందుతున్నట్టు తెలిసింది. ఇప్పటికే తన జోలికి రాకుండా చూడాలని తనకు తెలిసిన పెద్దలతో సీఎం రేవంత్ రెడ్డికి రాయబారం పంపుతున్నారట మల్లారెడ్డి. అయితే ఇది వర్కౌట్ అవుతుందో లేదో అని మల్లన్ననే దిగులు చెందుతున్నారట. ఇదిలా ఉంటే మల్లారెడ్డికి ఒక కొత్త ఆలోచన వచ్చిందట. కాంగ్రెస్ బీజేపీ కాదంటే ఏంటి, టీడీపీ ఉందిగా అనుకుంటున్నారట. గతంలో తాను టీడీపీ మనిషినే కదా అని మళ్లీ ఆ పార్టీలోకి పోతే ఎలా ఉంటుందో తన సన్నిహితులతో ఆలోచన చేస్తున్నారట. దీనికి సంబంధించి ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబుకు తన ప్రపోజల్ పంపినట్లు గుసగుసలు వినపడుతున్నాయి. తనకు తెలంగాణ టీడీపీ పార్టీ అధ్యక్షుడిగా అవకాశం ఇస్తే పార్టీకి ఊపు తెస్తానని మల్లన్న అంటున్నారట. పార్టీని మరింత ప్రజల్లోకి తీసుకెళ్తానని, త్వరలో జీహెచ్ఎంసీ ఎన్నికలు వస్తుండటంతో హైదరాబాద్ నుంచే పార్టీకి ఊపు తెస్తానని బాబుకు తన దూత ద్వారా కబురు పంపారట. అయితే దీనిపై చంద్రబాబు మాత్రం ఎటూ తేల్చలేదట. త్వరలో టీడీపీ అధ్యక్షుడి నియామకం ఉంటున్న దర్మిలా మల్లారెడ్డి తన ప్రయత్నాలను మరింత స్పీడప్ చేశారట. ఇప్పుడున్న పరిస్థితుల్లో తను పొలిటికల్ గా సేఫ్ గా ఉండాలంటే తనకున్న ఏకైక ఆప్షన్ టీడీపీ పార్టీనని, టీడీపీలోకి వెళ్లడమే సరైందిగా మల్లారెడ్డి భావిస్తున్నారట. ఇటీవల హైదరాబాద్ కు వచ్చిన ఏపీ సీఎం చంద్రబాబును కూడా మల్లారెడ్డి కలిసే ప్రయత్నం చేశారనే టాక్. ఆ తర్వాతనే ఒక బీఆర్ఎస్ ఎమ్మెల్యే త్వరలో టీడీపీ గూటికి చేరుతారనే ప్రచారం జోరందుకుంది. ఆ ఎమ్మెల్యే మల్లారెడ్డినా అనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.
మొత్తానికి అధికారంలో ఉన్నప్పుడు హైదరాబాద్ లో హంగామా చేసిన మల్లారెడ్డి ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండేసరికి ఏమాత్రం తోచడం లేదట. అర్జెంటుగా కండువా మార్చాలని తెగ ఆరాట పడుతున్నారట. కానీ మల్లన్నను పార్టీలో చేర్చుకోవడానికి మాత్రం పార్టీలో అస్సలు ఆసక్తి చూపడం లేదట. దీంతో మల్లన్న పరేషాన్ అవుతున్నారట. భవిష్యత్తులోనైనా మల్లన్నకు పార్టీ మారే అవకాశం దొరుకుతుందా లేక ఎప్పుడు ఉన్న పార్టీలోనే కొనసాగుతారా అనేది కాలమే తేల్చాలి.